టీనేజ్లో అడుగు పెట్టేటప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాడు, దేవుని కొరకు బ్రతకాలని. 12వ సంవత్సరంలో తాను తీసుకున్న నిర్ణయం 31వ సంవత్సరానికి వచ్చేసరికి ఆయన ప్రపంచ దేశాలకు ధృవతారగా మార్చింది. ప్రతి వాని భవిష్యత్తు వాడు తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. మరలా చెప్తున్నా, మన భవిష్యత్తు మన అరచేతిలో లేదు. కొంతమంది అనే మాట ఎక్కడ రాసి ఉండాలంట, నుదుట రాసి ఉండాలండి. నుదుట రాయలా, అరచేతిలో అంతకంటే రాయలా. నీవు తీసుకునే నీ నిర్ణయాలే నీ భవిష్యత్తును శాసిస్తాయి. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా నీవు తీసుకునే నీ నిర్ణయమే నీ భవిష్యత్తును శాసిస్తుంది. నీ జన్మ వెనుక ఒక కారణం ఉంది. నేను ప్రత్యేకంగా దేవుడు ఒక పని కొరకు దేవుడు నేను పుట్టించుకున్నాడు. నీవెవరివో తెలుసా? ఒక కారణ జన్ముడివి. అల్పకాలపు సుఖభోగాల దగ్గర నా భక్తిని నేను తాకట్టు పెడతానా? 5 నిమిషాల 10 నిమిషాల సుఖం కోసం నా భక్తిని తాకట్టు పెడతానా? ఈ అపవిత్రమైన సినిమా కొరకు నా భక్తి జీవితాన్ని తాకట్టు పెడతానా? ఒకే ఒక్క జీవితం, ఈ ఒక్క జీవితం దేవుని కొరకు నేను బ్రతకాలని ఆ దివ్యమైన నిర్ణయం తీసుకో. ఆ నిర్ణయమే నీ భవిష్యత్తును శాసిస్తుంది.